రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల కోలాహలం నడుస్తున్నది. ఏ మున్సిపాలిటీ వాటిలో చూసినా కూడా అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇల్లు తిరుగుతూ ప్రచారాన్ని గెలుపు కోసం తమకు ఓటేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. మనం ఇప్పుడు వర్ధనపేట మున్సిపాలిటీలోని 6వ డివిజన్లో ఉన్నాం. 6వ డివిజన్లో బుక్కే రామన్న ఇల్లు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం అక్కడే ఉన్నాం. నమస్తే అండి. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మీరు ఇప్పుడు 6వ డివిజన్లో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. అసలు ఇంతకుముందు మీరు ఈ వార్డు సభ్యులు పోటీ చేయముందుకు మీరు ఇంతకుముందు ఏం పని చేశారు? నేను డివిజన్ అధ్యక్షుడు చేసినండి. అసలు మీ డివిజన్లో ప్రజలు ఎటువంటి సమస్యతో ఇబ్బంది పడతారు? మాకు ఎటువంటి పరిస్థితులు అంటే అండి, మనకు డ్రైనేజ్ నుంచి వెళ్ళి మెయిన్ ఇబ్బంది, ఆ దోమలు బాగా కుడుతున్నాయి. ఇంకోటి వచ్చేసి చెప్పాలంటే మాకు నీళ్ళ గురించి, మన మిషన్ భగీరథ వాటర్ గురించి కొంచెం అది ఇబ్బందిగా ఉన్నది. అది కూడా చెప్పాము, సార్ దృష్టికి తీసుకొచ్చిపోయాను. అది కూడా చెప్పిస్తానని హామీ ఇచ్చిండు. కొత్త రోడ్ వేసినాం కదా, దానికి సీసీ రోడ్ ఇట్లా పలుతాయని చెప్పేసి దానికి కటింగ్ చేసి దానికి మళ్ళీ మరమ్మతు చేయాలి. మళ్ళీ కొత్త రోడ్ వేసిన దానికి అది మళ్ళీ మనం గడ్డపారతో దానికి తినుకోలేతే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి దాంతో అట్లా ఆపిన అది అవుతుంది. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి అయినా మీ డివిజన్లో ఇప్పుడు కొత్తగా ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఒక తట్టేడు మాట కూడా పార కూడా మట్టి కూడా తీయాలండి ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మీ డివిజన్లో జరిగినాయి. ఇందిరమ్మ ఇళ్ళు కానీ, సన్నబియ్యం కానీ, ఇతర పథకాలు ఇక్కడ అమలవుతున్నాయా? ఏ విధంగా ఉంది? సన్న బియ్యం రావట్లేదు, దొడ్డు బియ్యమే వస్తున్నాయి. ఇక్కడ ఇంకా దొడ్డు బియ్యం వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మొత్తం అందరికీ సన్నబియ్యం ఇస్తుంది కదా, మీ డివిజన్లో సన్నబియ్యం రావట్లేదా? ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 2-3 నెలల నుంచి వచ్చి ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చింది. ఎన్ని ఇందిరమ్మలు వచ్చాయి మీ డివిజన్లో? 10 వచ్చినాయి. అంటే ఆ పథకాలన్నీ మీ దగ్గర అమలవుతున్నాయి. 10 ఇల్లు తప్ప ఏం రాలేదండి. అంటే ప్రజలు ముఖ్యంగా ఇంకేమైనా సమస్య ఉందా మీరు ఇక్కడ? ఎక్కువ ఏంటంటే పింఛన్ వాళ్ళకి కరెక్ట్ పింఛన్ టైంకి రావట్లేదు. మన కళ్యాణ లక్ష్మి నుంచి బాధపడుతున్నారు, కేసీఆర్ కిట్ రావట్లేని బాధపడుతున్నారు. ఇంకోటి మన రైతు బంధు ఇవ్వాలి, మొన్నటిదాకా ఏమో సంక్రాంతి ముందు వేస్తా అని చెప్పి అది కూడా రావట్లేదు. అది మళ్ళీ ఇవాళ మేనిఫెస్టోలో చూస్తే ఎలక్షన్ కమెంట్లో దానికి ఇవ్వకూడదని చెప్పిండు. మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది ఇలా. ఒకవేళ మీరు ఈ డివిజన్ కౌన్సిలర్ గెలిస్తే మీ డివిజన్ ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? నేను పొద్దుగాలు లేస్తే తండ వార్డు నుంచి వెళ్ళి ఏం సమస్య ఉంది, ఇది ఏందని చెప్పేసి ప్రతిదీ తెలుసుకోవడం. నేను సాధ్యమైన మున్సిపాలిటీకి వెళ్ళడం, నా వార్డులోకి ఇట్లాంటి ప్రాబ్లం ఉందని చెప్పడం, అది ప్రాబ్లం సాల్వ్ చేసుకొని చేపిస్తాను నేను అనుకుంటున్నాను. అసలు మీకు ఈ తండా వాసులు, ఈ డివిజన్ వాసులు ఎందుకు ఓటేయాలి? నేను మంచి చేస్తా అని చెప్తే నమ్మకం ఉంటేనే వేస్తారు. అంటే మీకు ఈ డివిజన్ సమస్యల మీద అవగాహన ఉన్నదా? బాగా అండి. నేను ఇక్కడ 24 hours తండాలో ఉంటాను. అతను ఏమో లెక్చరర్ చేసి హన్మకొండలో ఉంటాడు. అతనికి ఎవరు పట్టించుకుంటారు? ఎప్పుడైనా అవసరం ఎలక్షన్ కోడ్ వస్తేనే వస్తాడు, ఏమైనా పండుగలకు వస్తే వస్తాడు అని మా తండ వాసులు నువ్వు నిలబడితే మంచిగా ఉంటాయని చెప్పేసి పేదోళ్ళకైనా తెలుసుకున్న అందరు తెలుసుకున్న బీడ ఒకసారి నువ్వు కూడా నిలబడు అని చెప్తే నేను బరిలో నిలబడి మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి నన్ను హామీ ఇస్తేనే నేను బరిలో నిలబడడం అయింది. ఇది పరిస్థితి. 6వ డివిజన్ వర్ధనపేట 6వ డివిజన్లో తండావాసులు మా వార్డు సభ్యులందరూ నిలబడ్డాను. ప్రభుత్వం మీద ఆ సంక్షేమ పథకాలు ఇక్కడ ఇంకా ఇందిరమ్మ ఇల్లు కానీ మిగతా సంక్షేమ పథకాలు సరిగ్గా అమలవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇక్కడ అభివృద్ధి జరగలేదు. కాబట్టి నన్ను గెలిపిస్తే ఈసారి అందరికీ అందుబాటులో ఉంటాను స్థానికులు కాబట్టి దయచేసి గెలిపించాలని డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కోరుతున్నారు రఫీ.